నిన్న మరి అలాగే నాగార్జున గారికి పార్టీ అధ్యక్షులైన నాగార్జున గారికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు. మరి సెంట్రల్ బ్యాంకు చైర్మన్ తనకు విధి విధానాలు ఏంటి అనేది ముందు తెలుసుకొని మాట్లాడమని నేర్చుకోండి సార్. ముందు సెంట్రల్ బ్యాంక్ అనేది పిఎస్సిస్ వ్యవసాయపరంగా కానీ బ్యాంక్ లోనింగ్ కానీ ఏ విధంగా పనిచేయాలి, మనకి ఆ సీజనల్గా రైతులకు ఏంటి అవసరం త్రూ సొసైటీల ద్వారా తెప్పించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకంటే అది తెలుసుకోకుండా ఇష్టాసారంగా మంత్రివర్యుల మీద దీని మీద నోరు పారేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. మెయిన్ ఒక్క విషయం మీకు చెప్తున్నామండి, ఈరోజు విజయనగరం జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఈరోజు డెవలప్ అయిందంటే బొత్స సత్యనారాయణ గారి వల్ల డెవలప్ అయింది. ఈరోజు జిల్లా స్టేట్లోనే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు విజయనగరం జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఈరోజు అన్ని పరపతి సంఘాలు కూడా ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు మూసిస్తే ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి సద్య డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత మళ్ళీ ఈ సొసైటీలన్నీ కూడా డెవలప్మెంట్ చేసి రైతులకి చెరువులో పెట్టారు. అది వైఎస్ఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలను గొప్పతనం, ఇప్పుడు రోజు వైఎస్ఆర్ పార్టీలను గొప్పతనం. పథకాలు ఇస్తామని చెప్పి సంవత్సరం ఎవరికి ఎగ్గొట్టేయడం, సంవత్సరం వరకు అందరికీ 0 చుట్టేయడం అది మా నైజం కాదు. అన్నామంటే ఆ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారంటే ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు పథకాల కోసం. ఈరోజు సచివాలయ వ్యవస్థ వారు ఏర్పాటు చేశారు. ఏది 1,25,000 మందితో, అలాగే 2,60,000 మంది బతుకు చూపించి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు సంక్షేమ పథకం ప్రజలకు వెళ్ళేటట్టు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. మీ గొప్పతనం ఏది? మీరు అప్పులు తేవడం, మీరు రాజధానిలో పెట్టడం, నెక్స్ట్ పాలవరంలో పెట్టడం, డబ్బులు దోచుకోవడం, లేదంటే లేఅవుట్ బిజినెస్ చేసుకోవడం. అంతే తప్ప మీరు సంక్షేమ పథకం కోసం మీరే జనాల కోసం ఆలోచిస్తున్నారు. ఏదైనా చెప్పటం పెద్దలకు గౌరవించి మాట్లాడి చూడండి, వందతనం మాట్లాడండి. మీరు ఏదో నోరు ఉంది కదా, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కదా, సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాత్రం దయించి మాట్లాడకండి. ఎందుకంటే మీరు దయించుకోరు, మీరు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు మీరు అంటారు. ఎందుకంటే పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒక పెద్ద ఆయన విమర్శించేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. మనిషి మనం మాట్లాడాలంటే ఒక కమ్యూనిటీతో మాట్లాడాలి. దయించి నాగార్జున గారు మీకు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్గా చేస్తున్నాం. మీకు నచ్చిన విలేజ్ పెట్టండి, నచ్చిన విలేజ్ మేము వస్తాం. మండల నాయకులు వచ్చి మా సంక్షేమ పథకాలు 2019లో మేము ఇచ్చిన జనాలకి అందాయా, ఇప్పుడు మీరు ఇచ్చిన జనాలకి అందాయా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ 1 ఇయర్ మీరు ఎగ్గొట్టిస్తారు. అది కూడా లెక్కలోకి వస్తుంది, అది కూడా గమనించుకోండి. మీరు 1 ఇయర్ పథకాలు 1 ఇయర్ పథకాలు కూడా 83,000 కోట్లు కూడా ఒప్పందం చేస్తాం. ఆ విలేజ్కి ఎంత అయింది కూడా డీటెయిల్ తీసుకొని మేము మాట్లాడతాం. అది కూడా మేము ప్రత్యక్షంగా మేము చెప్తున్నాం. మేము అది కూడా విడిచిపెట్టాం. 1 ఇయర్ తాలూకు కూడా సమాధానం చెప్పాలి ప్రజల ముందు. ఏదో 1 ఇయర్ అయిపోయింది కదా, 4వ సంవత్సరం చేసి మేము ఒప్పుకోం. మేము చేసింది ఇంప్లిమెంటేషను. మేము గవర్నమెంట్ వచ్చిన అక్టోబర్ నెల నుంచి మేము సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి 2 మాసాల తర్వాత మినిమం 6 మంత్స్ తర్వాత మేము ఇంప్లిమెంటేషన్ చేసాం మా పథకాలు. మీ పథకాలు ఏం చేస్తారో మీరు 1 ఇయర్ తర్వాత డబ్బు కూడా మేము వసూలు చేయిస్తాం. మీరు ముక్కుపిండి మీరు గ్రామంలో పెట్టండి మీటింగ్. ఏ గ్రామంలో పెడితే ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి తప్పుడు మాట్లాడి తప్పుడు కోతలు కొట్టి మా నాయకుల మీద బొత్స సత్యనారాయణ కానీ, మా జిల్లా పరిషత్ పార్టీ చంద్రశేఖర్ కానీ, మా ఎక్స్ పార్లమెంట్ సభ్యులు బెల్లాంటి చంద్రశేఖర్ కానీ, మా నాయకుల మీద ఏ మాత్రం ఒక మాట అయినా ఒప్పుకునే స్థితిలో అయితే మేము లేము. ఓపెన్ ఛాలెంజ్ కూడా మీకు చేస్తున్నాం. దయించి మీ ద్వారా ఆ భగవంతుడికి మంచి మనసు కల్పించాలని కోరుకుంటున్నాం. వర్షాలు కూడా లేవు కాదు, అదృష్టం కొద్ది ఏంటంటే వరుసలు లేవు. ఏదో భగవంతుడి దయ వల్ల, సత్యబాబు గారి దయ వల్ల, ఆ రోజు రాజశేఖర దయ వల్ల మోటార్లు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఈరోజు దమ్ములు అవుతున్నాయి మోటార్ల కింద. ఈరోజు వాళ్ళ పుణ్యం వల్ల మీ యొక్క దీనివల్ల మీరు అడుగెట్టారు, తోటపల్లి నీరు కూడా పోయింది. ఆ నీరు కూడా రావడం మానేసి అది అంత దౌర్భాగ్యం అండి. అది ఈరోజు మీరు చూసుకుంటూ ఊరే విషయంలో చూసుకుంటే మీరు చీపురుపల్లి మండలంలో ఈ డేట్కి ప్రతి సొసైటీల్లో 300 పైబడి 330 టన్నులు ఎప్పుడు తెచ్చేవాళ్ళు సొసైటీ ద్వారా. 330 టన్నులు తెస్తే ఇప్పుడు మీరు ఎంత తెచ్చారు? 200 తెచ్చారు. అంటే 120 టన్నులు ఇప్పుడు మైనస్ అయ్యారు మీరు. అది చూసుకొని మీ రికార్డు దాని డిపార్ట్మెంట్ల దగ్గర తీసుకోండి.